మనకి జరగబోయే యువగళం ముగింపు సభ యువనేత జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే పెను సంచలనంగా మారి డిసెంబర్ 20తోనే ముగింపు సభ కూడా జరగబోతా ఉంది. ఒక చారిత్రాత్మకమైన సభగా జరగాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. ఈ సభ విజయవంతం కావడం కోసం రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్కోట నియోజకవర్గం నుంచి కూడా మాజీ శాసనసభ్యురాలు సోదరిమణి కోళ్ల లలిత కుమార్ గారి ఆధ్వర్యంలో 20,000 మందికి పైగా, ఇంకా ఎంతమంది ఎక్కువ వచ్చినా 25,000 అయినా 30,000 అయినా అంచనాలకు మించి రావడం ద్వారా ముగింపు సభలో విజయవంతం కావడంలో కీలక పాత్ర ఎస్కోట నియోజకవర్గం ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ అధిష్టాన వర్గం కూడా నన్ను పంపించింది. అందుకే నేను మీ ద్వారా అందరినీ కోరేది ఏంటంటే, మీడియా ద్వారా ఈ 4 సంవత్సరాల 8 నెలలు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని చిన్నభిన్నం చేసింది. అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ మరలా ప్రగతి పట్టాలపై ఎక్కాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలనేది కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అందుకే రేపు రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక సునామీ 2 పార్టీలు కలిపి సృష్టించబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 155 పైగా సీట్లుగా 2 పార్టీలు కలిసి గెలుచుకోబోతా ఉన్నాయి. అందుకే 20వ తారీఖు డిసెంబర్ 20వ తారీఖు జరిగే ఈ సభని విజయవంతం చేసే దాంట్లో ఎస్కోట్ నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి నేను కోరుకుంటూ, నా అంచనా ప్రకారం ఉత్తరాంధ్ర మొత్తం కూడా తెగిలి చూపు చేస్తుంది తెలుగుదేశం వైసీపీ.